శనివారం కావలి పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా డీఎస్పీ రోడ్డు భద్రతపై వాహనదారులను హెచ్చరించారు. పట్టణంలో పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, పరిమితికి మించి వేగంతో వెళ్లకూడదని స్పష్టం చేశారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై వెళ్లే సమయంలో సెల్ ఫోన్ వాడటం వల్ల జరిగే అనర్థాలను ఆయన వివరించారు. ప్రజల ప్రాణరక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యమని, నిబంధనలను అతిక్రమిస్తే వారిపై భారీగా జరిమానాలు విధించడంతో పాటుగా వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ మీడియా ముఖంగా తెలిపారు. కావలి పట్టణ ప్రజలకు నమస్కారం. నేను కొత్తగా ఈ కావలికి డీఎస్పీ వచ్చి జాయిన్ అయ్యాను. నేను గత 15 రోజుల నుంచి గమనిస్తున్నాను. మన కావలి పట్టణంలో ప్రధాన సమస్య ఏంటంటే ట్రాఫిక్ సమస్య. ఇప్పుడు ప్రతి ఒళ్ళు కూడా ఏదో ఒక పని మీద రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రతి ఒళ్ళు కూడా వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలు తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. ఆ వాహనాలు ఎక్కడికక్కడ ఇరుకులో పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల మన టౌన్లో ట్రాఫిక్ కంజెషన్ అనేది పెరిగిపోతుందా, అదేవిధంగా యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి. దీన్ని నివారించడం గాను మా 1 సీ గారు 2 సీ గారితో మేము అందరం కూడా కూర్చి చర్చించుకొని మన ట్రాఫిక్ అనేది పకడ్బందీగా ఈ కావలి టౌన్లో అమలు జరపడం ఉద్దేశంతో కొత్తగా పాయింట్ కాడ పెట్టేసి 11 మంది స్టాఫ్ ఒక ఇన్ఛార్జితో ప్రత్యేకంగా ట్రాఫిక్ వింగ్ అనే దాన్ని ఏర్పాటు చేసాము. ఆ ట్రాఫిక్ వింగ్ కూడా పనిచేస్తుందా, అది ఏ విధంగా పనిచేస్తున్నది ఈ రోజు మేము స్వయంగా రోడ్డు మీద తిరిగి చూస్తాం. అన్ని పాయింట్లు, ఏ పాయింట్లో ట్రాఫిక్ సమస్య ఏంటి, ఆ సమస్య తీర్చడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటో భాగంగా ఈ రోజు మొత్తం అన్ని రోడ్లు తిరిగి ఆ సమస్యను మేము గుర్తిస్తున్నాము. ఆ సమస్యలుగా వాటిని మేము క్లాసిఫై చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించండి. రోడ్ల మీద ట్రాఫిక్ కంజెషన్ లేకుండా పోలీసు వారికి సహకరించండి. అదేవిధంగా ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా మీ యొక్క జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.